చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అక్కొచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాలు కిందకు వస్తాడు. హాయ్ సుతి, హౌ ఆర్ యు? కమ్ ఆన్ కమ్ ఆన్, హియర్ ఇట్. ఓకే. ఈ లిరిక్ విను. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లివ్? నువ్వు లేకుండా నేను బతకలేను. బీ విత్ మీ, మ్యారీ మీ, ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. అర్థమైందా? లైట్ గా. ఇది ఉంచుకో. ఏంటిది? దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్, ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ శృతి శృతి శృతి. సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి, అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. అంకుల్ ఇదేంటి? నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పారాపా. ఓకే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే లే, ఈ నలసక్కని అడిగాను లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డని అడిగాను లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? అత్తి ఏంటి? అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం ఏంటా? అరే థ్యాంక్స్ మేడం, మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. వస్తాను బాబా, చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. అలాగే చేద్దాం, దానికే ఉంది. బాబా నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా ఫీల్ అయ్యావు కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. ఏదో మనకెందుకైనా టీ చెప్పరా, హాలీ చెప్పరా. ఏంటి లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై, అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్లాంటి అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్.
ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. కెన్ ఐ కమ్ దేర్? ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్? వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి, ధర్మం చే స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇష్టం లేదు. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కట్ట కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, 7 పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుండా మారాయి. పెట్టే ఫోన్. గోవిందా, చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 months శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను.
చేయరా ధర్మం చేయరా